అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిట్యాల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు ఎఫ్ఏసీగా ఫుల్ అడిషనల్ ఇన్ఛార్జిగా పనిచేసిన జి మాధవ్ మేడం 13/10/2024 నుండి 21/8/2025 దాకా అక్కడ స్కూలు హెడ్ మాస్టర్గా విధులు నిర్వహించింది. ఆ టైంలో పిఎంసి అనే పథకం ద్వారా స్కూల్కి 6,73,000 రూపాయలు రాగా ఆ డబ్బులు అనేవి ఆమె సొంత ఖర్చులకి వాడుకున్నదనే అభియోగంతో నల్గొండ జిల్లా డిఓ సారు 2 ఎంక్వైరీ ఆఫీసర్లని నియమించడం జరిగింది. ఆ ఎంక్వైరీ ఆఫీసర్లు వచ్చేసి యోగేంద్రనాథ్ మరియు సైదా నాయక్ అని ఎంఈఓ గారిని. వాళ్ళిద్దరు కూడా ఆ మీద ఎంక్వైరీ కోసం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్కి చిట్యాలకి 1వ తారీఖు రావడం జరిగింది. ఆ విధంగా ఆమె ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో వాళ్ళకి అడ్డుపడేసి వాళ్ళని ఎంక్వైరీ చేయకుండా ఆ పేపర్స్ అనేవి చించేయటం, వాళ్ళ బ్యాగులు తీసి కింద వేయటం వల్ల వాళ్ళు దరఖాస్తు అనేది ఇవ్వటం జరిగింది. ఆ దరఖాస్తు మీద చిట్యాల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయటం జరుగుతుంది. ఆ ఎఫ్ఐఆర్ అనేది ఆమె వాళ్ళ యొక్క ఆఫీసర్లని విధులకు ఆటంకపరిచి వాళ్ళ యొక్క పేపర్స్ చించేయటం అనే దాని మీద ఎఫ్ఐఆర్ చేసేసి మేము దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ నిధుల దుర్వినియోగం అనేది వాళ్ళు ఎంక్వైరీ చేస్తుర్రు. ఫర్దర్గా వాళ్ళ ఎంక్వైరీలో ఒకవేళ వచ్చినట్టయితే దానిపైన తర్వాత వాళ్ళు ఇచ్చే దరఖాస్తుని బట్టేసి ఇన్వెస్టిగేషన్ అనేది చేయటం జరుగుతుంది. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.